భార్యాభర్తలు ఇద్దరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు బయటికి వెళ్ళాలని. 2 డేస్ హాలిడేస్ రాగానే మార్నింగ్ 5కే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని పడుకుంటారు. అన్నట్టుగానే 5 వరకల్లా స్టేషన్లో ఉంటారు. ఈ లోపల వాళ్ళ బాబుకి వాష్రూమ్ వస్తుంది. వాళ్ళ నాన్నేమో ట్రైన్ ఎక్కాక వెళ్దువులే అని చెప్పేసి అంటాడు. లేదు, నేను ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పేసి బాబు వాష్రూమ్కి వెళ్ళి గడి పెట్టేసుకుంటాడు. ఈ లోపల అనౌన్స్ కూడా అయిపోతుంది, ట్రైన్ వస్తుంది అని. ట్రైన్ వస్తుంది, తొందరగా రా అని చెప్పేసి వాళ్ళ బాబుని అరుస్తూ ఉంటాడు. వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ని కొడుతూ ఉంటాడు, కాలుతో తంతూ ఉంటాడు, పక్కనున్న వస్తువుల్ని ఎత్తేస్తూ ఉంటాడు కోపంతో. ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ భార్య తిడుతూ ఉంటుంది, ఎందుకలా కోపంగా ఉన్నారు, కాస్త శాంతంగా ఉండండి అని. కానీ వాళ్ళ భార్యను కూడా తిడుతూ ఉంటాడు, అనవసరంగా మీ అందరినీ తీసుకొచ్చాను, నేను ఒక్కడినే వెళ్ళుంటే బాగుండేది అని. అలా 2-3 సార్లు అంటూ ఉంటాడు. ఈ లోపల వాళ్ళ బాబు బయటకు వచ్చేస్తాడు. నేను వచ్చేసాను నాన్న అని. వాడు నవ్వుతూ పలకరిస్తాడు, కానీ వాళ్ళ నాన్న తిడుతూనే ఉంటాడు. ఒక 20 మినిట్స్ తర్వాత ఆ ట్రైన్ ఆగిపోయి పెద్ద సౌండ్ వస్తుంది. రాగానే అందరూ ఏడుస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తారు ఏమైందా అని. మీరు ఈ ట్రైన్ ఎక్కాలా అని అనగానే అవునండి అని వీళ్ళు అంటారు. అనగానే మీరు చాలా లక్కీ సార్ అని అంటే, ఎందుకు అని అంటే ట్రైన్ యాక్సిడెంట్ అయింది, అందరూ చనిపోయారని చెప్పి అంటారు. అలా అనగానే అసలు నేను ఎందుకలా అన్నాను, నేను ఒక్కడినే ఎక్కుంటే బాగుండేది అని అలా అనుకోవాల్సింది కాదు, అనవసరంగా మిమ్మల్ని తిట్టాను అని చెప్పేసి వాళ్ళని దగ్గర తీసుకుంటాడు. ఒక్కొక్కసారి మనకి లేట్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి, ఒక్కొక్క పని కాదు, అది ఎందుకు కాదు ఏంటి అనేది ఆలోచించుకోవాలి, ఎందుకు అవ్వట్లేదు అని. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. తనొక్కడే హ్యాపీగా ఉండాలని చెప్పి ఆలోచించాడు, కానీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి భగవంతుడు అనుకున్నాడు. అందుకే ట్రైన్ మిస్ చేశాడు. సో ప్రతి ఒక్కటి మనకి అలాగే ఉంటుంది. మీ లైఫ్లో కూడా అంతేనా?